వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో వచ్చిన యాత్ర సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దానికి సీక్వెల్ గా వైఎస్ఆర్ మరణం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, జగన్ సీఎం కావడం ఇతివృత్తంగా యాత్ర 2 సినిమాను చిత్ర బృందం నిర్మించింది. విశాఖలో యాత్ర 2 సినిమాకు భారీ స్పందన వచ్చింది. సినిమాను వాస్తవాలకు దగ్గరగా చిత్రీకరించారని వైఎస్ జగన్ అభిమానులు అంటున్నారు. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనూహ్య పరిణామాల మధ్య యాత్ర 2 సినిమా రిలీజ్ అయింది. అయితే ఇది ప్రస్తుతం ఎలక్షన్ దగ్గరలో ఉన్న సమయంలో ఈ సినిమా రిలీజ్ అయిన నేపథ్యంలో పొలిటికల్ గా చాలా ఆసక్తిని రేకెత్తిస్తుంది. ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఈ సినిమాలో ఏ అంశాలని ప్రస్తావించుంటారో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మాట్లాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం నేను యాత్ర 2 చూసి వచ్చిన అభిమానులతో ఉన్నాను. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఏమంటారనేది. సార్, చూస్తే కనుక ఈ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. పొలిటికల్ గా చాలా టాక్స్ నడిచాయి. పబ్లిక్ లో కూడా చాలా ఆసక్తి నెలకొంది. అసలు ఏ అంశాలు ఈ సినిమాలో ఉండే అవకాశం ఉంది? ఇది పొలిటికల్ పిక్చరా లేకపోతే ఏదైనా ఒక బయోపిక్ లాగా అనుకోవచ్చా అన్నది మీరేమంటారు? ముందుగా నా పేరు సంతోష్ రెడ్డి అండి. నేను సింగపూర్ నుంచి వచ్చాను స్పెసిఫిక్గా ఈ ఫిలిం చూడడానికి. యాత్ర 2 ఫిలిం బంపర్ హిట్ అని చెప్పాలి. అసలు ఆ ఫిలింని చాలా బాగా తీశారు, పిన్ టు పిన్ తీశారు, ఎక్సలెంట్ గా తీశారు. ఎక్కడా కూడా ఏది అవుట్ ఆఫ్ ది వే తీయలేదండి. ఏది జరిగిందో అదే పోస గుచ్చినట్టు తీశారు రాఘవ్ గారు మీకు యాస్ ఆఫ్ అని చెప్పాలి. ఈ సినిమాలో ట్రూ క్యారెక్టర్ కనిపిస్తుంది. అసలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ని చాలా బాగా చూపించారు. ఎందుకంటే మాట ఇస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఆ మాట కోసం నిలబడే వ్యక్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ సినిమాలో చాలా క్లియర్గా కనిపిస్తుంది. మీరు కానీ చూస్తే ఇదేమీ పొలిటికల్ ఫిలిం కాదండి. ఏది జరిగిందో అదే పోసగుచ్చినట్టు తీశారు. దీంట్లో కాంగ్రెస్ క్యారెక్టర్ ని క్లియర్ గా చూపించాడు. మాట పావురాల గట్లో ఆ రోజు ఇచ్చిన మాట కోసం నిలబడ్డాడు. ఈ రోజు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. 2024 లో మళ్ళీ కొట్టబోతున్నాడు. చెప్పండి సార్, అంటే ఈ సినిమా చూసిన తర్వాత ఓన్లీ ఇదొక పొలిటికల్ పిక్చర్ గా కొంత ప్రచారం జరిగింది. అంటే వైసీపీ పార్టీకి అనుగుణంగా ఉన్న పిక్చర్ అనుకోవచ్చు. కానీ మిగతా పొలిటికల్ సర్కిల్లో కూడా కొంత డిస్కషన్ ఈ సినిమా మీద నడిచింది. సో మీరేమంటారు? యాత్ర 2 ఎక్సలెంట్ అండి. రియల్ స్టోరీ. ఇది ఏదో సృష్టించిందేం కాదు. మాటిస్తే మడం తిప్పనన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. నాన్న 1 అడుగు వేస్తే నేను 2 అడుగులు వేస్తున్నాను. పెట్టే నవరత్నాలు. ఆయన జీవితంలో ఎవ్వరు కూడా ఇటువంటి పిక్చరు, ఇటువంటి రియల్ స్టోరీ లేదు. ఆయన ఎంత కష్టపడ్డాడు. ఓదార్పేత్ర 600 మంది చనిపోతే అధిష్టానం ఏంటన్నది వద్దు, వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక దగ్గరికి, అమ్మ మీరు నా దగ్గరికి వచ్చి ఓదార్చారు కదా, నేను నా ప్రజల దగ్గరికి ఎందుకు వెళ్ళకూడదు? నా తండ్రి కోసం 600 మంది చనిపోయారు, వాళ్ళు ఓదార్చే నీకేంటి బాధ? ఇది రాజకీయం చేస్తున్న రాజకీయం కాదు. సినిమాలో రియల్గా ఎంత బాగా తీశారు. ఎక్సలెంట్ ఉందమ్మా. ఇది ఇక్కడ మొత్తానికి చూస్తే కనుక ఈ సినిమాలో చాలా పొలిటికల్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పటికీ కూడా వాస్తవాల్ని చూపించే ప్రయత్నం అయితే మాత్రం చేశారు. ఇది ఖచ్చితంగా ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అభిమానులతో పాటు మిగతా వాళ్ళందరినీ కూడా ఆకట్టుకుని తీరుతుంది అనేది మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అలాగే పొలిటికల్ సర్కిల్లో ఇప్పుడు ఎలక్షన్ పీరియడ్ నడుస్తుంది కాబట్టి పొలిటికల్ సర్కిల్లో ఈ సినిమా మీద చర్చ నడుస్తున్నప్పటికీ కూడా వాస్తవాల్ని తెరకెక్కించే ప్రయత్నం చేశారు కాబట్టి ఖచ్చితంగా మేమంతా కూడా ఈ సినిమాని అభిమానిస్తున్నాం. సినిమా అందరికీ నచ్చి తీరుతుంది అన్నది మాత్రం ఇక్కడున్న అభిమానులు అంతా కూడా చెప్తున్నారు.